బయటికి రాయే. నువ్వు అసలు మనిషివేనానే? నువ్వు ఆస్తి అంతస్తులు పడి నీ కళ్ళు మూసుకపోయినాయే. నీకు అమ్మకు చెల్లెకు అన్నకు తమ్మునికి తేడా తెలుస్తలేదు. నువ్వు ఏమంటావు? అమ్మ కాలు ఇరిగింది. అమ్మకి అట్లా అవడానికి కారణం మీరే. మీ వల్లనే అమ్మకి ఇట్లా అయింది. మేమేం చేసినవే? పిచ్చికిట్లా పట్టిందా నీకు? నాకు చెప్పకుండా ముగ్గు పోసుకున్నారు. మీరు అట్లా చెప్పకుండా చేయడం వల్లనే కదా నేను అక్కడికి వచ్చిన. నేను అట్లా రాకపోతే ఇట్లా అవ్వకపోవు కదా. అందుకోసమే ఇప్పుడు మీ అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత నీదే. చూసుకో. దావయ్య మనం పోదాం. హలో, నాకేం అవసరం? కోడలు కాదు నీ బాధ్యత. అబ్బా శెబ్బాష్ ఆడిబిడ్డ. ఇప్పుడు నేను ఆ ఇంటి కోడల్ని ఆమెకు సేవ చేయాలనేది గుర్తుకొచ్చిందా? సరే, అత్తకు కష్టం వచ్చింది కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత కోడలుగా నీదే అన్నది తెలుసు గాని బిడ్డగా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటి మనుషులతోనైతే నీకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ కష్టం వస్తే చూసుకోవాల్సిన బాధ్యత లేదు. కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తిలో మాత్రం నువ్వు ఒక ఇంటి కోడలు వెనక కూడా నీకు హక్కు ఉంటదా? చెప్పు. కన్న తల్లికి అట్లా అయింది కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత కన్న బిడ్డకు ఉంటది. నువ్వు గనక చూసుకోలేదనుకో, ఆయన కొడుకుగా ఊకున్నా కోడలుగా నేను అస్సలు ఊకోను. అమ్మ ఆస్తులు కావాలి గాని అమ్మ ఆరోగ్యం అవసరం లేదా? నువ్వు రావయ్యా, ఆమె ఎట్లా చూసుకోదో చూద్దాం.